సోదరులకు నమస్తే. నా పేరు వచ్చేసి శివ. నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్లో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరడిగుట్ట గ్రామానికి రావడం జరిగింది. మనకు గత 3 రోజుల క్రితం వచ్చేసి పత్తి పంటలో మనకు ఒక ట్యాంకుకు షిన్వా మరియు అర్క్లెస్ను డెమో చేయించడం జరిగింది. 3 రోజుల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది మన రైతు ద్వారానే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. గట్టి నీ పేరన్నా? నా పేరు నాగరాజ్ నాయక్. అన్న గత 3 రోజుల క్రితం మనం వచ్చేసి మీ పత్తి పంటలో మేము షిన్వా మరియు అర్క్లెస్ను డెమో చేయించడం జరిగింది కదా. మీకు డెమో చేయించే రోజు ఏదేది సమస్యలు ఉండేదన్న? దీంట్లో తెల్లదోమ, పచ్చదోమ, పేను, అలాగే చిన్న చిన్న మన పురుగు ఐటమ్స్ కూడా ఉంటుండే. 3 డేస్ తర్వాత కొట్టిన తర్వాత ఏమీ లేకుండా ఆకు నీట్గా వచ్చింది. గ్రోతింగ్ కూడా బాగా సెట్ అయింది. కాఫ్ సెట్ కూడా బాగా సెట్ అయింది. పర్వాలే, బాగుంది. ఇప్పటివరకు అది ప్రతి రైతు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. యూజ్ చేసుకుంటే బాగుంటది. అంటే మీకు గత 3 రోజుల క్రితం అనేది ఆకు అడుగు బాగా పెయిన్ అనేది తామర పురుగు సమస్య అనేది కూడా ఎక్కువ. అంటే మీకు మేము షిన్వా అర్క్లెస్ కొట్టడం వల్ల మీకు ఆకు అడుగు బాగా పెయిన్ అనేది రసం ఎక్కువ లాగినప్పుడు ఆకు అనేది మిదువు లేకుండా బంతాకు పడుతుంది. ఇప్పుడు ఆ బంతాకు అనేది ఉందన్న మీ పొలంలో? లేదండి, ఆకు అనేది బంతాకు లేదు. అంటే మిదువుగా బాగా లేతగా ఆకు అనేది లేతగా ఉంది. గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది. ఓకే, ఇంకా రైతులు వాడచ్చు అన్న? ప్రతి రైతులు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న.